ఇది పరిపూర్ణతకు మెట్లు, సంపూర్ణ మెట్లు రెండవ భాగమేనండి. ఇది జీవితంలో నేను గ్రహించింది, తెలుసుకునేది, నమ్మేది, నడిచేది చెప్తున్నాను. ఇది సామాన్యంగా. అయితే ఎదుటివారికి బోధించున్న నీకు బోధించుకోవా? ఎదుటివారిని నడిపించే నీకు నువ్వు నడవా అని నన్ను అడుగుతున్నా. నాకు బోధకుడు కలిసి నా బాధ నాకు అర్థం చేసుకున్నావు. నా జీవిత అనుభవంలో ఇది మా నాన్నగారు చెప్పరే, చెరపగల చెడేవు, గుంట తవ్వకరా పడేవు. నా జీవితంలో ఎవరికి కీడు చేయాలని ఆలోచించలేదు. కీడు జరగకూడదు, అపకారం జరగకూడదు, అన్యాయం జరగకూడదు, నష్టపోవచ్చు, శోధింపడచ్చు, శోధకుడిగా ఉండకూడదు. వారు నేను వెనకాల పడినా వారు అపార్థం చేసుకుంటున్నా తప్ప నేనేం చేయలేను. చదువమ్మా. నీవు పార్ట్ 2. నీవు విత్తిన దాన్నే నీవు కోయిదు. బస్ లా 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 నీవు ఏదైతే విత్తుతావో ఆత్మానుసారి విత్తున్నావా, శరీరానుసారి విత్తున్నావా, నిత్యజీవ కొరకు విత్తున్నావా, ఏలో కొరకు విత్తున్నావా, అది నీ మనసు నా గుడి మీద నేను ఆశిస్తున్నాను, నీ గుడి మీద వర్షించు. నీవు ఏదైతే విత్తావో ఆ పంటకు విత్తావు. ఎప్పుడు యవ్వనంలో విత్తుతావు, వృద్ధాప్యుల పంట కోస్తావు. యోబు 4:8. యోబు 4 చదువు. నేను చూసినట్లుగా అక్రమాన్ని దున్ని కీడును విత్తివారు దాని పంటనే కోస్తారు. క్రమం వేరు, అక్రమం వేరు, న్యాయం వేరు, అన్యాయం వేరు, నీతి వేరు, దుర్నీతి వేరు. అర్థమైందా? నువ్వు దేనికి ఎదుగుతున్నావు, దాన్నే కొత్తావు. ఎప్పుడు కొత్తావు? వృద్ధాప్యులు. ఇర్మియా 17:10. యెహోవా నేను హృదయమును పరిశోధించువాడును, హృదయమును పరీక్షించువాడును. ప్రతి వానికి వాని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలమును బట్టి ప్రతీకారము చేయుటయు నేనే. చూసావా? నా క్రియను బట్టి నేను పొందక తప్పదు, నీ క్రియను బట్టి నీకు పొందక తప్పదు. ఏమో తండ్రి, నా వల్ల ఎవరికి కీడు జరగకూడదు అనుకున్నా, ఎంత వెనకాల పడినా, ఎంత బతివల్లా వాళ్ళకి అర్థం కాదు. నువ్వే గ్రహింపచేయు, నువ్వే తెలియజేయు. నా వల్ల కాదు తండ్రి, నా వల్ల కాదు. మీరు చేసి కీడు చేయించడం నీకు తెలుసు. మీరు చేసి కీడు చేస్తున్నాను నీకు తెలుసు తండ్రి, నా పట్ల నీకు తెలుసు. స్తోత్రం. కీర్తన 7:15-16. కీర్తన 7:15-16. వాడు గొయ్యి త్రవ్వి తాను త్రవ్విన గుంటలో పడిపోవును. ఎవరు పడతారు? వారే పడతారు. ఎవరు గుంటలో చదివితే వారే పడతారు. అతని శ్రమ అతని తల మీదకి తిరిగి వచ్చును. అతని శ్రమ అతని తల మీదకి తిరిగి వచ్చును. తండ్రి, నేను ఎవరికి కీడు చేయకూడదు, నా వాళ్ళు ఎవరికి గుయ్యి తవ్వకూడదు. వాళ్ళు వెనకాల పడిన అనుకుంటున్నాను, నేను చేయదు. అయ్యా వద్దు వద్దు వద్దు, రాజీ పడదాం అన్నం వినరు. అయితే కఠినపరచబడినవే ఏమవుతుంది? ఫరోలాగా ఫరోకి కఠినపరిచినట్టుగా. సామెతలు 14:32. సామెతలు 14:32. దుష్టుడు తన దుష్టత్వం వలన తరిమివేయబడును, నీతిమంతునికి మరణమందు ఆశ్రయము కలదు. నీతిమంతునికి మరణమందు ఆశ్రయం ఉంది. చచ్చిపోయే ముందు కూడా పాపక్రియ అనుభవించి తప్పదు. కానీ ఏదో తృప్తి, నేను తల్లి దగ్గరికి వెళ్తున్నాను తృప్తి. హృదయ దోషాలను చేయకూడదు. కీర్తన 97:11-12 వచనాలు. కీర్తన 97:11-12. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా ప్రభువునందు ఆనందించుడి. ఆనందం తండ్రి, నీకు స్తోత్రం 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 చెల్లిస్తాను. ఆయన పరిశుద్ధ నామమును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఎవరి పరిశుద్ధ నామము? తండ్రి పరిశుద్ధ. ఆయన పరిశుద్ధ నామం యెహోవా. చూడండి, ఇర్మియా
నెహెమియా, హల్లెలూయా, యెరూషలేం, యా 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 ఆయన పరిశుద్ధనామం, యా మొత్తానికి ఆయన పేరే ప్రజలకు ఆయన పేరు కదా. నా మనవల్లారా, మీ జీవిత లక్ష్యము ఏమిటి? మనలో చెప్తున్నమాట. మీ ఆధ్యాత్మిక జీవిత గమ్యము ఏమిటి? ఏంటి మీ ఎక్కడికైనా చెప్పాను, మీ జీవితాన్ని లక్ష్యం ఏమిటి? ఒకసారి నీ గురించి మేము చేసుకుని ఆలోచించు. మీ కుడి చేతిని మీ గుండెపై ఉంచుకొని మీ తల్లి గర్భంలో మిమ్మల్ని రూపొందించిన ఆయన్ను ఒప్పుకోండి. ఆయన 1977 సంవత్సరంలో ఒక డాక్టర్గా నా ప్రేరణ ఒకరోజు వస్తుంది. నా రోగులు బ్రతికి 1977లో డాక్టర్గా ఉండాడు. నాకు ప్రేరేపణ వచ్చింది. ఏంటది? ఒక రోజు వస్తుంది. నా రోగులు బ్రతికి ఉండగా నేను చనిపోతాను. నా రోగులు వాడు బతికవుతారు, నేను పోతాను. నా రోగులకు నేను కాకపోతే వేరొక డాక్టర్, నా రోగులకు నేను కాకపోతే ఇంకో డాక్టర్ వస్తాడు. నా కొడుకులు మనవళ్ళు నన్ను సమాధి చేసి తదుపరి నన్ను సమాధిలో విడిచి వెళ్ళిపోతారు. మరి మా ఊరు అంతే కదా, కాలక్రమేణా మర్చిపోతారు. కానీ నా పరమ తండ్రి నన్ను మరువక సమాధి నుండి లేపి తన సన్నిధిలో ఉంచుకుంటాడు అని గ్రహించి గ్రహించాను నేను. ఇట్లా మొక్కుబడి చేసుకుంటుని నేను చేసుకున్నాను. పరమ తండ్రి నాకు కలిగిన సమస్తము నీకు అంకితము, నాది అనేది సమస్తమానికి అంకితం, ఆయనకి సమర్పితము. నా వంశవృక్షములో ఏ ఒక్కడు క్షయమైన ఆహారము కొరకు కాకుండా ఏ ఒక్కడు పట్టు కొరకు బతకూడదు, ఆయన కొరకు జీవించాలి. ఎలా నీకు నమ్మకమైన సాక్షిగా జీవించుటకు నన్ను రాబోవు తరములో నా వంశవృక్షమును స్వీకరించమని మొక్కుకుంటుని. అది ఆరములు మొక్కు 77 మొక్కున తమ సృష్టికర్త కోసము, ఆయన నీతి కోసం మరియు ఆయన రాజ్యం కోసం సంతోషించాలనే కోరుకునేవారు అత్యంత ధన్యులు. ఆయనలాగా మారాలని మరియు ఆయనతో మాత్రమే ఉండాలనే కోరుకునేవారు అత్యంత ధన్యులు. ఎవరైనా మన పరలోక తండ్రిని హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన నీతిని రాజ్యాన్ని కోరుకుంటే, సర్వశక్తి మంతుడు అతనిలో ఆనందించాలని కోరుకుంటే మిగతా కోరికలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. పోతుంది. అవన్నీ అసలు లేనట్లే మాయమైపోతాయి. వెలుగు వచ్చినప్పుడు చీకటి మాయమవుతుందా కాదా? దైవిక కోరికలు అన్నీ ఇతర కోరికలను నడిపిస్తాయి. క్రొవ్వొత్తు వెలిగించడం చీకటిని తరిమివేస్తుంది మరియు తెరిచిన ఆధ్యాత్మిక కళ్ళు మతపరమైన ఆధ్యాత్మిక అంధత్వాన్ని తరిమివేస్తాయి. నేను నాది, నేను అంటే ఈ ప్రపంచం కోసం ఆరాటపడతాను. నేను ఆయన విత్తనం ద్వారా తిరిగి జన్మించాను. ఆయనకు నమ్మకమైన సాక్షిగా జీవించదను. మీరు ప్రాపంచిక లేదా శారీరక కోరికకు మద్దతు ఇస్తారా లేదా దైవిక కోరికకు మద్దతు ఇస్తారా? అది మీ ఇష్టం. అర్థం చేసుకున్నారా? మీ హృదయం 2 కోరికలకు ఒక పొలం. గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. ఒకే పొలంలో గోధుమలు మరియు గురుగులు పండుతాయి. ప్రాపంచిక లేదా శారీరక మనస్సు గల విత్తనాలు మీ వృద్ధాప్యంలో నిరాశ మరియు విధ్వంసం యొక్క ఫలాలను మీకు ఇస్తాయి. కానీ దైవిక విత్తనాలు మీకు ఆనందాన్ని మరియు శాశ్వత జీవితాన్ని ఇస్తాయి. చెడు కోరికలు మనస్సును పట్టుకుంటాయి, శరీరాన్ని అలసిపోతాయి మరియు జ్ఞానం లేకపోవడం, ఆవేశం ఉన్నప్పుడు జడత్వం వస్తుంది మరియు అణిచివేయబడినప్పుడు కోపం వస్తుంది. కానీ అది విసిరివేయబడినప్పుడు శాంతి మరియు సంతృప్తి వస్తుంది. నా జీవిత అనుభవం దైవిక కోరికలు శరీరానికి ఆరోగ్యాన్ని, ఎముకలకు బలాన్ని, మనసుకు శాంతిని, హృదయానికి సంతృప్తిని, ఆత్మకు పవిత్రతను ఇస్తాయి. ఇది దైవిక కోరికలు. సామెతలు 4:20-27 వచనాలు. నాకు 20 నుంచి 27 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము.
దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆ, నీ హృదయంలో నుండి జీవధారలో బయలుదేరును. కాబట్టి ఆ. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయం మోసకరం కదా, చాలా జాగ్రత్తగా హృదయ శుద్ధి కలవాడు ధన్యుడు. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము. మోసం పట్టు రానీకు. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుగైనను ఎడమ తట్టుగైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. అప్పుడు ఈ క్రింది లేఖనము నీ పట్ల నా పట్ల నెరవేరును. నీ పట్ల నా పట్ల. యెషయా 30:21. మీరు కుడివైపుకు తిరిగినప్పుడల్లా ఎడమ వైపుకు తిరిగినప్పుడల్లా ఇదే మార్గం, దీనిలో నడవండి అని మీ వెనక నుండి ఒక మాట మీ చెవులు వింటాయి. ఒకని పాపము వానినే పట్టుకుంటుంది, ఎవరి పాపం వాడిని పట్టుకుంటా. ఆ మనిషి దుష్టత్వము వానినే నడిపిస్తుంది. నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. నా స్వ అనుభవములో పొందితిని, నేను పొందాను, పొందుచున్నాను, పొందెదను. పొందాను కూడా తప్పదు. నిజమైన విశ్వాసి దేనిని పట్టించుకోడు, మరియు దేనికి భయపడడు. ఒక విషయాన్ని మాత్రమే కోరుకుంటాడు, అది సర్వశక్తిమంతుడిది. ఆయన పరిపూర్ణుడు కాబట్టి పరిపూర్ణుడు కావడం, ఆయనతో శాశ్వతంగా జీవించడానికి, ఆయన మహిమాన్వితమైన శరీరానికి సమానమైన మహిమాన్వితమైన శరీరంతో పునరుత్థానంలో సమాధి నుండి మహిమ దేహంతో లేచుట. అదే ఒకటే కోరిక, ఏది మహిమదేహం సమరూపం పొంది మహిమదేహంతో ఆయనతో సమానమైన దేహంతో తిరిగి లేగల. ఏంటి ఉట్టిదే, నేను ఉట్టిదే, నాది ఉట్టిదే, నాది అంత ఉట్టిదే, కనపడితే అంత ఉట్టిదే. మా సరి అయిన ఎంపిక మరియు ఆలోచన యొక్క నిజమైన అన్వయం ద్వారా మనిషి దైవిక పరిపూర్ణతకు చేరుకుంటాడు. కానీ తప్పుడు ఆలోచన మరియు దాని అన్వయం ద్వారా అతను మృగమ స్థాయి కంటే క్రిందికి దిగుతాడు. ఈ రెండు విపరీతాల మధ్య అన్ని స్థాయిల వ్యక్తిత్వాలు ఉంటాయి, మరియు పురుషులు, వాటి నిర్మాతలు మరియు యజమానులు. నీవు దేనికి లోబడదువో దానికే దాసుడువు. చాలా వెతికి త్రవ్వి తీసిన తర్వాత బంగారము వజ్రాలు లభిస్తాయి. చాలా వెతకాల తెవ్వరు ఎంత కష్టపడంతో. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. ఒకరు తన ఆత్మనే గనిని లోతుగా త్రవ్వుకోవాలి. అతనే తన స్వభావాన్ని సృష్టించేవాడు, తన జీవితాన్ని తీర్చిదిద్దేవాడు, మరియు తన విధిని నిర్మించేవాడు. అతను తన ఆలోచనలను గమనిస్తూ నియంత్రించుకొని మార్చుకుంటూ వాటి ప్రభావాన్ని తనపైనే గుర్తించుకుంటూ తన ప్రతి అనుభవాన్ని జ్ఞానాన్ని పొందే మార్గము ఉపయోగించుకుంటే అది అతనికి పరలోక తండ్రి పరిపూర్ణుడు అయినట్లే పరిపూర్ణుడు కావడానికి జ్ఞానాన్ని ఇస్తుంది. నా మనవలకు మార్గదర్శకం. ఇది పరిస్థితుల్లో ఆలోచన ప్రభావం. మానవ మనస్సును ఒక తోటతో పోల్చవచ్చు. మానవ మనసు దానిని తెలివిగా పండించవచ్చు లేదా విచ్చలవిడిగా నడపవచ్చు. కానీ పండించిన లేదా నిర్లక్ష్యం చేసిన దానిలో ఉపయోగకరమైన విత్తనాలు వేయకపోతే పనికిరాని కలుపు మొక్కలు మరియు మొక్కలు పుష్కలంగా పెరిగి వాటి రకాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ఒక తోటమాలి తన పొలాన్ని కలుపు మొక్కలు లేకుండా ఉంచుకుంటే అతను తనకు అవసరమైన పువ్వులు మరియు పండ్లను పెంచుకోగలడు. అదేవిధంగా ఒక మనిషి తన మనస్సు అనే తోటను జాగ్రత్తగా చూసుకుంటే తప్పుడు, పనికిరాని మరియు అపవిత్రమైన ఆలోచనలన్నింటినీ తొలగించి పరిపూర్ణత వైపు సాగు చేస్తే సరైన ఉపయోగకరమైన మరియు స్వచ్ఛమైన ఆలోచనలు, పువ్వులు మరియు పండ్లు ఉద్భవిస్తాయి. నీ మనసు దృశ్యమైన వాటి యందా లేక అదృశ్యమైన వాటి యందా? శరీర సంబంధమా లేక ఆత్మ సంబంధమా? మనసులో నాటబడిన లేదా పడటానికి అనుమతించబడిన విత్తనమైన ప్రతి ఆలోచన దాని స్వంత ఫలాలను ఇస్తుంది. మంచి ఆలోచనలు మంచి ఫలాలను ఇస్తాయి మరియు చెడు ఆలోచనలు చెడు ఫలాలను ఇస్తాయి. స్వర్గపు లేదా లౌకికమైన కోరికల ఆలోచనలో కొనసాగితే అది కాలక్రమేణా దాని ఫలాలను ఇస్తుంది. శారీర ఆరోగ్యంపై ఆలోచన ప్రభావం.
శరీరం మనస్సు యొక్క సేవకుడు. శరీరం మనసు యొక్క సేవకుడు. అది మనసు యొక్క పనితీరును పాటిస్తుంది. ఆ నైతిక ఆలోచనల కారణంగా శరీరం త్వరగా వ్యాధి మరియు క్షయంలోకి మునిగిపోతుంది. కానీ స్వచ్ఛమైన ఆలోచనలతో అది యవ్వనం మరియు అందముతో కప్పబడి ఉంటుంది. వ్యాధి మరియు ఆరోగ్యము శరీరం లాంటివి. అనారోగ్యకరమైన ఆలోచనలు అనారోగ్యకరమైన శరీరం ద్వారా వ్యక్తమవుతాయి. భయం యొక్క ఆలోచనలు బుల్లెట్ లాగా మనిషిని చంపుతాయని తెలుసు. పరిస్థితులు భయంతో జీవించే వ్యక్తులు ఆలోచనల్లో పాతుకుపోతారు. దాన్ని గ్రహించే వ్యక్తులు యోబు 3:25 ఎలా చెబుతుంది? ఎందుకంటే నేను చాలా భయపడినది నాకు సంభవించింది, అంటే దేని గురించి భయపడి చెప్తా, మరియు నేను కలలు కన్నది నాకు సంభవించింది. ఏం చేత భయపడతాడు? తండ్రి మీద నమ్మకం లేక, తండ్రి వైపు చూడక, తండ్రి వైపు చేస్తూ సాపక. ఆందోళన మొత్తం శరీరాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఆందోళన వచ్చిందనుకో శరీరం నిరుత్సాహం అయిపోతుంది, మరియు దానిని వ్యాధి సృష్టికి తెరుస్తుంది. కాబట్టి ఆయన వాక్కు మన మనసులో, హృదయంలో, చేతిలో లేనిచో జీవితము తుదకు నిస్పృహ నిరాశతో నిండిపోతుంది. కాబట్టి ఆయన వాక్కు మన మనసులో, హృదయంలో, చేతిలో లేనిచో మనసులో ఉండాలి, చేతిలో ఉండాలి. జీవితము తుదకు నిస్పృహ నిరాశతో నిండిపోతుంది. నీ ధనం నీ వెంట రాదు, నీ వారు నీ వెంట రారు. ధనం రాదు, మనవారు ఎవరు రారు. ఆలోచించుకో, నాది అన్నది ఇహలోకంలో ఏదీ లేదు. నేను ఆలోచించుకున్నాను, మీరు ఆలోచించుకోండి. నాది అనేది ఏదీ లేదు. నీ వారు కారు. నీవారు అంటే నా వారు కారు, నీవారు కారు. నీవు నీ వాడవు కావు. నీవు నీది నీవారు ఆయన వారే. నిన్ను తల్లి గర్భంలో రూపించిన వాడే వారిని రూపించను. మనము ఆయన వారమే, ఆయన కొరకే. ఇదే సత్యం. అది మనం ఆయన ఎవరి కొరకు ఆయన నమ్మకాన్ని శాస్త్రం జీవించాలి. గుండె అపవిత్రమైన ఆలోచనలు గురించి మాట్లాడుతున్నాను. అపవిత్రమైన ఆలోచన శారీరకంగా ఆకర్షితులు అవ్వకపోయినా ఖచ్చితంగా నాడీ వ్యవస్థను బలహీనపరుస్తాయి. స్వచ్ఛమైన దైవిక మరియు సంతోషకరమైన ఆలోచనలు శరీరాన్ని శక్తి మరియు శాంతితో నిర్మిస్తాయి. శరీరం అనేది ఒక సున్నితమైన పరికరం. అది ఆకట్టుకున్న ఆలోచనలకు తక్షణమే స్పందిస్తుంది, మరియు ఆలోచనలు అలవాట్లు దానిపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతాయి. అపవిత్రమైన హృదయం నుండి అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన శరీరము వస్తాయి. కానీ పవిత్ర హృదయం నుండి పవిత్రమైన జీవితం, ఆరోగ్యకరమైన శరీరము వస్తాయి. ఇదే సర్వసత్యం. మీరు మీ శరీరాన్ని పునరుద్ధరించాలనుకుంటే సజీవ వాక్యాన్ని పాటించడం ద్వారా మీ హృదయాన్ని అందంగా మార్చుకోండి. సర్వశక్తిమంతుడి వాక్కును మీ మనసులో, హృదయంలో మరియు చేతిలో ఉంచుకోండి. అప్పుడు మీరు పరలోకం నుండి వచ్చారు. ఇహలోకంలో పరమ తండ్రికి సాక్షులు. ఆయన వెలుగు, మనం వెలుగు. మీరు పరలోకవాసులే. ద్వేషం, అసూయ, నిరాశ మరియు నిరాశ యొక్క ఆలోచనలు శరీర ఆరోగ్యాన్ని, ఆత్మ యొక్క శాంతిని దోచుకుంటాయి. శరీర రుగ్మతలను పోగొట్టడానికి ఉల్లాసమైన హృదయానికి సమానమైన వైద్యుడు లేడు. సమస్త చింతలు ఆయన మీద వేద్దాం. ఆయన ప్రేమించిన వారికి మేలు జరుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. గాయపరచువాడు, స్వస్థపరచువాడు ఆయనే. స్వస్థపరచువాడు ఆయనే. మనము వినయంగా ఉండి నిరంతరము పరిశుద్ధాత్మతో మరింత నింపబడాలని కోరుకుంటే మన పరలోక తండ్రి పరిపూర్ణుడు అయినట్లే మనము కూడా పరిపూర్ణులమవుతాం. ఎవరైనా విశ్వాసి లేదా బోధకుడు తన హృదయాన్ని ప్రాపంచిక లేదా శారీరక కోరికలతో పాతుకుపోతే అతను ఖచ్చితంగా తన వృద్ధాప్యంలో వైఫల్యాన్ని మరియు శాంతిని కోల్పోతాడు. మరియు కలత చెందిన మనస్సు కారణంగా శాశ్వత జీవితం యొక్క అనిశ్చితతో మరణిస్తాడు. అశాంతితో శవమైపోతాడు. అంతే కదా.
ఇది నా కుటుంబ సభ్యులకు మరియు శాశ్వత జీవితాన్ని కోరుకునే వారికి, అంటే మన పరలోకపు తండ్రితో ఆయన పోలికలో మహిమాన్వితమైన శరీరంతో శాశ్వతంగా జీవించాలనే కోరుకునే వారికే నా సలహా. ఈ సలహా పెద్దవాడిగా సలహా చెప్తున్నాను. పరలోక తండ్రిని మాత్రమే సంతోషపెట్టాలనే కోరికను కలిగి ఉండడమే జ్ఞానం. అది జ్ఞానం. పరలోక తండ్రి ఆలోచనలను కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం మన ఉద్దేశమై ఉండాలి. ఆ, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అయినట్లే జ్ఞానం ఉన్నవాడు తన జీవితపు అత్యున్నత లక్ష్యాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలి. ఆ, జ్ఞానం ఉన్నవాడు వీధిలో పడిపోయిన సత్యాన్ని పొందడానికి తనను తాను అంకితం చేసుకుంటాడు. యెషయా 59:14. ఆ, నిజమైన సర్వశక్తిమంతుడిని విశ్వసించే వ్యక్తి తన ఆలోచనలను తాత్కాలిక ప్రాపంచిక లేదా శారీరక కోరికల వైపు తిరగనివ్వడు. ఆ, కానీ కనిపించని మరియు పైన ఉన్న వాటిపైన బలమైన కోరిక మరియు పూర్తి ఏకాగ్రత కలిగి ఉంటాడు. ఇది స్వీయ నియంత్రణ మరియు శాశ్వత జీవితానికి రాజమార్గం. ఇదే సర్వసత్యం. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఒకరు మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు ఇక్కడ మరియు అక్కడ విఫలం కావచ్చు, పడిపోవచ్చు. కానీ ఇవి విజయానికి సోపానాలు. ఇవి అపజయం జయానికి మెట్టు. ఈ వైఫల్యం భవిష్యత్తు విజయానికి క్రొత్త ప్రారంభ బిందువుగా ఏర్పడవచ్చు. నా జీవితంలో అనుభవమే చెప్తున్నాను, ఇవన్నీ అనుభవించాను. అపజయము జయమునకు మెట్లు. అపజయం ఉపసంహరించనంత వరకు ఓటమి కాదు. అది లెమ్ము, జయము నీదే. జీవితంలో ఓడిపోయాను అని నీకు వచ్చే వరకు అంటూ పడిపోయాను, ఎన్ని తప్పు చేసి, కానీ నా హృదయంలో ఓడిపోయాను మనసు రాలేదు. పోరాటంలో పడిపోయాను, పోరాటంలో చెప్పాను, కానీ లేపగల నా తండ్రి లేపుతాడని నాకు తెలుసు. లేపే ఉన్నాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. వాటం కాదు, లెమ్ము, జయము నీదే. నా స్వానుభవం, నా స్వానుభవం చెప్తున్నాను. అన్ని ఆలోచనలు మరియు కోరికలు ఒకే అంశంపై కేంద్రీకరింపబడాలి. అంటే పరలోక తండ్రిని సంతోషపెట్టడం మరియు ఆయనతో మాత్రమే శాశ్వతంగా ఉండడానికి ఆయనలో ఆనందించడం. నా విషయానికి వస్తే నేను నా సమాధి ప్రదేశానికి దగ్గరగా ఉన్నానని నా మనసుతో ఉన్నాను. నేను నా వస్తువులన్నింటినీ వదిలివేస్తాను. నన్ను చాలా ప్రేమించి నన్ను అనుసరించిన వారు చాలామంది ఉన్నారు. నేను నా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వారు నన్ను సమాధి ప్రదేశానికి మాత్రమే వదిలివేసి తిరిగి వెళ్తారు. కానీ నా తల్లి గర్భంలో నన్ను రూపొందించిన నా సృష్టికర్త మరణ సమయంలో లేదా సమాధి ప్రదేశానికి కూడా నన్ను విడిచిపెట్టడు. ప్రదేశంలో కూడా నన్ను విడిచిపెట్టడు. కాబట్టి నేను ఎవరిని ప్రేమించాలి మరియు సంతోషపెట్టాలి? నన్ను మహిమాన్వితమైన శరీరంతో లేపిన పరలోకపు తండ్రిని తప్ప నేను ఎవరిని ప్రేమించాలి మరియు సంతోషపెట్టాలి? మరియు నేను అతనితో ఎప్పటికీ ఉండాలి. ప్రపంచం నుండి లేదా కనిపించే వాటి నుండి ఏదైనా ఆశించడానికి నేను మూర్ఖుడినా? లేదు, అసలు కాదు. నాకు తెలిసిపోయింది కదా. నా కళ్ళు తెరవబడ్డాయి. నేను ఈ లోకానికి చెందిన వాడినే కాదు. ఇంత తిరిగి జన్మించబడి నీవే. ఎవడైనా తిరిగి జన్మించంటే ఆయన మూలంగా పుట్టాడు ఈ లోకస్తుడు. నా తండ్రి పరలోకానికి చెందినవాడైనట్లే నేను కూడా పరలోకానికి చెందినవాడిని. సత్యం ఇది. పరలోక పురుషుడు లాగే పరలోకానికి చెందినవారు కూడా పరలోకానికి చెందినవారని కూడా బైబిల్ చెబుతోంది. మనం మంటి మనిషి ప్రతిరూపం నుండి జన్మించినట్లే ఆదాం ప్రతిరూపం జన్మించాం. అలానే మంటితో తయారైన వారు కూడా అలాగే ఉంటారు. అలాగే ఉన్నాగా. నేనే పరలోక తండ్రి సంతానంతో మళ్ళీ జన్మించాను. కాబట్టి నేను నా పరలోకపు తండ్రిలో ఆయన సంతానంలో ఒకరిగా ఉన్నాను. పరలోక తండ్రి సంతానము ఈ భౌతిక స్థితికి వచ్చింది. నా కండ్లు తెరవబడినవి. నేను గ్రహించినది ఏమనగా ధ్యానించండి. ఆమోసు 3:2. భూమి మీదనున్న సమస్త వంశములలో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి మీ దోషములన్నింటికి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది ఇజ్రాయెల్ పట్ల ఆమోసు పట్ల, నా పట్ల, నీ పట్ల అందరికీ. అదే మనకి ఇజ్రాయెల్కి వర్తించినట్లు మనకి వర్తిస్తుంది. నేను ఎన్నో తప్పులు చేశాను, చర్చ పొందుతున్నాను. తప్పు చేసి చర్చ పొందుతున్నాను, ఇప్పుడు పొందుతూనే ఉన్నాను.
చచ్చిపోతున్నాను. యోబు 5:17-18. ఇదిగో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అది మనుషులే అంటే నాకు ఎవరి మీద కోపలేదు, ఎవరి మీద కోపడమంటావు? గాయపరిచేవాడైనా, స్వస్థపరిచేవాడైనా, చెదరగొట్టేవాడైనా, కూడగొట్టేవాడైనా ఎవరి మీద కోపడమంటావు? ఎవరున్నారు ఇవాళ? కాబట్టి సర్వశక్తిని శిక్షను తృణీకరించకము. శిక్ష నా వాళ్ళ నా ఇంటి వారంతా నా చిత్తులు అయిపోయారు, దూరం అయిపోయారు, పలకరించి మాట్లాడరు, ఎవరు లేరు, ఒంటరివాడిని అయిపోయాను. యథార్థ ఏకాగ్రే ఒక్కడే, ఎవరు దిక్కులేదు. తండ్రి ఆయన ఇప్పుడు అంటాను. భక్తి కూడా దీని అంతా రాదు. నీవు నాకు ఉండగా లోకంలో ఏది వద్దంటాను. ఒకప్పుడు అనలేదుగా. ఇప్పుడు ఎవరు ఆయన చేయించాడు, ఆ మనసు ఆయన ఇచ్చాడు. ఆయన గాయపరచును దాన్ని కట్టును, ఆయన గాయపరచును దాన్ని ఆయన చేతులే స్వస్థపరచును. ద్వితీయోపదేశ కాండము 8:5. 8వ అధ్యాయము 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించేవాడని నీవు నీ హృదయంలో తెలుసుకొనుము. ఇప్పుడు నా చర్చలోనే ఉన్నాను నేను. ఇప్పుడు చర్చలోనే ఉన్నాను నేను. చర్చింపబడ్డాను, చర్చలో ఉన్నాను. కానీ శిక్షణ కొరకే మానసికంగా బాధ లేదు. చెప్తుంది నాకు. ఎవరి మనసు ఆయన మీద అనుకుంటుందో వాళ్ళకి శాంతి వస్తుంది, పూర్ణ శాంతి. 1 సమూయేలు 2:6. యెహోవాయే చంపువాడును బ్రతికించేవాడును. చంపువాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. ఆయనే సమాధిలోనికి దించేవాడును లేపువాడును ఆయనే. ఇంకెవరు? స్తోత్రం 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 తండ్రి నీకు స్తోత్రం వస్తుంది. యోబు 12:16. ఆయన యొద్ద బలమును జ్ఞానమును ఉన్నవి, మోసపోయిన వాడును వంచకుడును ఆయన వశం. మోసపోయినడు ఆయన, వంచకుడును ఆయన వశంలో. యెషయా 45:7. నేనే వెలుగును సృజించిన వాడును, చీకటిని కలుగు చేయవాడును. వెలుగు ఆయన చేశాడు, చీకటి కూడా ఆయన చేశాడు. సమాధానకర్తను కీడు కలుగు చేయవాడును నేనే. సమాధానకర్తను కీడు కలుగు చేయవాడును నేనే. ఈవేళ కొన్ని వందల వేల మందికి బాప్తిజం ఇచ్చాను. 100 మంది శిష్యులు కాళ్ళ మీద పడి ఎవరు లేరు. దూరం చేసేది ఎవరు? అని దూరం చేశాడు. యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగు చేయవాడును. అంతే ఆయనే. కాబట్టి ఎవరిని దూషించవద్దు, నిందించవద్దు. తండ్రి నేను ఎవరిని దూషించను, తప్పు నిందించను, అంత నీదే తండ్రి. నాయన నీకు స్తోత్రం. వారు పరమతండ్రి సాధనములు మాత్రమే. సాధనాలు. శోధకుడు పరమతండ్రి పనిముట్టు. శోధకుడు ఎవరు? పనిముట్టు. నీవు యథార్థవంతుడైన ఎడల బాబు శోధకుడు అంటే సాతాను పనిముట్టు. వెపన్ ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్. అబ్బా తండ్రి నేను ఎవరిని కూడా ద్వేషించకూడదు, అంత నీవే. ఎవరిని అనకూడదు. నాకేది తండ్రి. తండ్రి దూరపరచువాడు, గాయపరచువాడు, అంత నీవే చూస్తుంది. నన్ను క్షమించు తండ్రి. ఎవరి మీద జాలి కరుణ ప్రేమ తప్ప ఏ కోప ద్వేషం నాకు లేకుండా చేసే స్తోత్రం చదువు. నీవు యథార్థవంతుడైన ఎడల, నిర్దోషివైన ఎడల, నిన్ను శోధించేవారు అబద్ధముగా చెడ్డ ప్రచారం చేయుట ఆ పరమ తండ్రి పనిముట్లు మాత్రమే. అంతే, వాళ్ళే చేస్తున్నారు. నిన్ను పరిపూర్ణంగా చేయుటకు సాధనము స్వ అనుభవం. ఇది అబ్బా నా అనుభవం చెప్తున్నాను. యెషయా 38:17. మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ముందే వచ్చింది ఆయాసం, వచ్చింది అప్పుడు నెమ్మది వచ్చింది. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. ఎప్పుడు ఎన్ని అయిన తర్వాత నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఎవరు భగవానుడి పాపాలు ఎవరు పారవేస్తున్నాడు? తండ్రి. నా పాపాలు క్షమించాడు ఆయన పరిశుద్ధ నామములో. పరమ తండ్రి నా పాపాలు క్షమించాడు, నా దోషాలు మన్నించాడు. అప్పుడు ఎవరు? ఆయన పరిశుద్ధ నామములో ఆయనే చేశాడు. ఆయనే తండ్రి 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 చేశాడు. బైబిల్ లేఖనం చెప్తుంది, ప్రవక్తలు చెప్పే ప్రవక్తలు నమ్మాలి. మనం విశ్వాసం నుండి విశ్వాసానికి, విశ్వాసానికి, మహిమ నుండి మరింత మహిమకు ఎదుగుదాం, ఎదగాల. నేను సమృద్ధిగా జీవించడానికి మరియు అంతేకాకుండా మన పరలోకపు తండ్రి యొక్క సంపూర్ణత యొక్క పరిపూర్ణతకు పరిణతి చెందుతాను. అబ్బా ఆయనతో సమానమైన పరిపూర్ణత రావాలా? ఆయన ఎవరిని ముందుగా ఎరిగి ఉండినో బైబిల్ చెప్తోంది. ఆయన తన కుమారుని స్వరూపమునకు తగినవాడే ఇశ్రాయేలీలోని అనేక సహోదరులు అనగా పరిశుద్ధులలో
మొదటివాడై ఉండినట్లు ఆయన ముందుగా నిర్ణయించెను. కుమారుడు అంటే ఎవరు? ఇజ్రాయేల్ జ్యేష్ఠ కుమారుడు. నిర్గమ 4:22. అప్పుడు నీవు ఫరోతో ఇలా చెప్పాలి, బాగా విను. యెహోవా ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా మొదటి సంతానం. యేసు జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థం ఏంటి? యేసు లోతుకెళ్ళండి. యేసు ఎవరి గురించి మాట్లాడుతుంటే అంత ఉపమానంగా గూఢార్థం. యేసు అంటే ఎవరంటే ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతుంటాం. ఇజ్రాయేల్ ఎవరు? చిన్నమంద. ఇజ్రాయేల్ నీతివంతులు, ఇజ్రాయేల్ పరిశుద్ధులు, చిన్న వాళ్ళ గురించి శాస్త్రం గురించి మాట్లాడుతాడు. చూడండి, ఉదాహరణకి యేసు అంటాడు, నేను మంచి ద్రాక్షవల్లిని అంటాడు. ద్రాక్షవల్లి ఎవరు? ఐగుప్తు వచ్చి కీర్తనలు 88 అవి అప్పుడు ఆ సబ్జెక్ట్ కదా. ఒక విధంగా దారులు లేదా వైఫల్యాలు అనేవి అపవిత్రమైన ఆలోచనలు మరియు చర్యల ప్రభావం. అంటే వ్యక్తి పరలోక తండ్రితో సామరస్యం లేకపోవడం. కానీ మరొక విధంగా పరీక్షల బాధ యొక్క ఏకైక మరియు అత్యున్నత ఉపయోగం పనికిరాని మరియు అపవిత్రమైన ప్రతి దాన్ని శుద్ధి చేయడం మరియు కాల్చివేయడం. చివరగా స్వచ్ఛమైన మరియు పరిపూర్ణుడైన అతనికి బాధ ఆగిపోవచ్చు. యోబు 23:10 ఎలా చెబుతుంది, ఆయన పరలోక తండ్రి నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను. ఎప్పుడు పరీక్షించినప్పుడు పెట్టారా? పాసలేదు. కీర్తన 119:67. దావీ గారు ఇలా అంటున్నారు, శ్రమకు ముందు నేను దారి తప్పిపోయాను, కానీ ఇప్పుడు నేను నీ మాటను పాటించాను. శ్రమకు ముందు ఓ మాట చెప్పంటారా? ఎన్నో నా మీద అబద్ధాలు ప్రకటించి చెడ్డ ప్రకటించి నన్ను శోధిస్తున్నారు. నువ్వు గాయపడి నువ్వు ఇలాంటి ఎవరు? ఆయన పర్మిషన్ లేదే ఆయన పరిపెట్టు. ఎందుకు? నాలో తప్పులు నన్ను పరిపూర్ణ చేయడానికి నన్ను శోధించేవారు. అబ్బా, నా వారు అందరూ దూరం అయిపోయినాయి బాబు. ఎవరు దూరం చేశారు? ఒంటరివాడు అయిపోయి. ఎందుకు చేశారు? ఈ మనసు అప్పుడు ఉందా? లేదు. నాకే అప్పుడు ఏం లేదు. ఎవరు పెట్టి? ఆయన పెట్టి అతి చేస్తున్నా. అతిశయం. కీర్తన 119:71 ఎలా చెప్తోంది, నేను నీ కట్టలను నేర్చుకునేలా శ్రమకు గురి కావడం నాకు మంచిది. అబ్బా, అర్థమైందమ్మా? అర్థమైంది. యెషయా 38:17 మరొకసారి చదువు. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఆయన పారుతారండి మళ్ళీ అక్కడికి ఎందుకు? పాపాలన్నీ ఇజ్రాయేల్ యొక్క పాపాలను ఎవరు తీశారు? ఇజ్రాయేల్ తండ్రి నా తండ్రి. నా పాపాలను ఆయన పరిశుద్ధనామలు నా పాపాలు పోయాయి. ఆయనే నా రక్షకుడు. ఎవరు? తండ్రి నా రక్షకుడు. ఆయనే నా విమోచకుడు. ఆయన నామలో రక్షణ. ఆయన వైపు చూస్తా. ఆయన వైపు చూసి రక్షణ పొందని అర్థం చేసుకుంటే త్యాగము, నిరంతర చర్య మరియు దృఢ సంకల్పం లేకుండా పురోగతి లేదా సాధన సాధ్యము కాదు. అంతే. ఎన్నుకోబడిన వ్యక్తి తన ఆలోచనలను పరలోకపు తండ్రి వైపు ఎత్తేస్తాడు. అతని విజయం, అతనితో శాశ్వత జీవితం అంత గొప్పగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోవడం అనేది యెహోవా వాక్కును జీర్ణించుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వాక్కును జీర్ణం చేసుకోవాలా? ఇది దృఢ సంకల్పము మరియు నిరంతర కృషి యొక్క కిరీటము, విశ్వాసి దృష్టి యొక్క కిరీటం. యెహోవా వాక్కును ధ్యానించడం ద్వారా, సజీవ వాక్కును నెరవేర్చడం ద్వారా మరియు పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా స్వీయ నియంత్రణ, సంకల్పము, స్వచ్ఛత, నీతి, అలాగే జీవిత దిశ నిర్దేశం చేయబడిన దృష్టి అతని పరిపూర్ణ ఆధ్యాత్మిక జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి పైకి వెళ్తుంది. ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు మాత్రమే. నాకు 45 సంవత్సరాల ఆధ్యాత్మిక అనుభవం ఉంది. నేను సర్వశక్తిమంతుడిగా భారతదేశం యొక్క 4 మూలలను సందర్శించాను. నా చివరి దృష్టి లేదా ఆధ్యాత్మిక జీవిత లక్ష్యం నా హృదయంలో లోతుగా మరియు స్థిరంగా పాతుకుపోయిన సాక్ష్యం. నేను కూడా నా నిష్క్రమణ సమయంలో, అంటే నా అంచె సమయంలో, నేను చనిపోయే టైం సమయంలో నా పరుగు పందెం పూర్తి చేశానని చెబుతాను.
నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను మరియు చివరికి నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. దానిని సర్వశక్తిమంతుడు నీతిమంతుడు తీర్పు రోజున నాకు ఇస్తాడు అని నా హృదయ వాంఛ. అది నా హృదయ వాంఛ. మనము ఎక్కడ విత్తుతున్నామో దేనికోసం విత్తుతున్నామో మనల్ని మనము తీర్పు చేసుకుందాం. నన్ను నేను మీరు తీర్పు. ఈ తాత్కాలిక జీవితానికి మరియు ఈ లోకానికి మాత్రమేనా లేదా పరలోక మరియు శాశ్వత జీవితానికి మాత్రమేనా? ఇప్పుడే ప్రార్థించండి, ఇప్పుడే నిర్ణయించుకోండి. లేఖనాల వెలుగులో ఇప్పుడే స్పష్టం చేసుకోండి. అది మీ ఇష్టం. 2 మార్గాలు ఉన్నాయి, విశాలమైన మార్గము మరియు ఇరుకైన మార్గం. భూ సంబంధమైన లేదా భౌతిక ఆనందాలు మరియు పరలోక లేదా ఆధ్యాత్మిక ఆనందాలు ఉన్నాయి. దృశ్యమైన మరియు కనిపించని విషయాలు ఉన్నాయి. నేను మీ ముందు జీవ మార్గాన్ని మరియు మరణ మార్గాన్ని ఉంచాను. ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయము 26-28 వచనాలు, 26 నుంచి 28. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనీయును శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనియు. మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఇది 2వ భాగము. అర్థం చేసుకోండి. సామాన్యం కాదు ఇది. నో, సత్యం అనేది మన మనసులో నుంచి హృదయంలోకి వెళ్ళాలి, హృదయంలోంచి ఆత్మలోకి వెళ్ళాలి, ఆత్మలోంచి అంతరాత్మలోకి వెళ్ళాలి, అంతరాత్మలోంచి అంతరింద్రియంలోకి వెళ్ళాలి. అది వెళ్ళిపోయి మనస్సు, హృదయము, ఆత్మ, అంతరాత్మ, అంతరంగము అది వెళ్ళిపోవాలి. పడుకునేటప్పుడు ఏమవుతుంది? అదే చెత్త వెళ్ళిపోతుంది. ఒకసారి నీ గురించి అసలు ధ్యానం అంటే అదేంటి? నా గురించి నేను, నీ గురించి నువ్వు తెలుసుకునే ధ్యానం. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు తెలుసుకో. నీవు మా నాన్న నుంచి వచ్చాను, మా నాన్నలాగా ఉన్నాను నేను. కానీ తిరిగి జన్మించి ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి నుంచి వచ్చాను. మరి ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉండాలి? మా నాన్న నుంచి వచ్చి మా నాన్న మట్టి అయిపోయాడు, నేను మట్టి అయిపోతాను. తిరిగి జన్మించనే మా తండ్రి, మా పర్వతాన్ని మెచ్చడు మట్టి అయిపోతాడు, నిత్యం ఉంటాడు, నేను ఉంటాను. పర్వతానికి స్తోత్రం. దేని నుంచి నేను ఎవరిని దూషించడం కాదు. అబ్బా, ప్రేరగా చెప్తున్నాను. నరకం అనిపించాను ఇక్కడే నేను. నా ఇంటి వారి వల్ల, నా అనుసరుల వల్ల, నా శిష్యుల వల్ల, నా సమాజం వల్ల ఇక్కడే. ఇంచేత శరీరానుసారంగా తప్పులు చేశాను, సరి చేశాడు. ఇప్పుడు నా కొన్ని తెరబడ్డాయి. సత్యం మరొకసారి 27వ తారీఖు ఇవాళ, ఫిబ్రవరి 2వ నెల 2026 తారీఖు. అబ్బా, భూమిని ఆకాశమును సూర్యచంద్రాలను నక్షత్ర మండలాన్ని సర్వాన్ని సృష్టికర్త తండ్రి, నా పాపాలు క్షమించో నీకు స్తోత్రం, దోషాలు మన్నించే స్తోత్రం, అపరాధం ఖండించి నాయన ఏమో గద్దిస్తావో శిక్షిస్తావో తెలుసు. ఏ విధంగా చెయ్యి, ఏమి చెయ్యి, నేను మాత్రం ఎల్లవూ నీతో ఉండాలా, నీతో ఉండాలా. నీవు నా ఎంత ఆనందించాలా, నేను నీ ఎంత ఆనందించాలా. నేను నీతో ఏమవ్వాలా. యెహోవా నీ పరిచయంలో, యెహోవా నీ పరిచయంలో, నీ చిత్తాలు జరువుగా, నీ హృదయాలు జరువుగా, నీ వాక్యం ఏమని తెచ్చావు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షలోమ్. ప్రియులారా, ఫోన్ చేయండి, అంతేకాదు మేలైంది చేయడం వెరిగి కూడా చేయకపోతే పాపం. మీరు విన్నారు కదా, తెలుసు పంపించండి. చెప్పారు కదా, నేను చనిపోయిన తర్వాత, నేను సమాధి అయిన తర్వాత సత్యాన్ని పనిచేస్తే నాకు తెలుసు. చెప్పాడు తండ్రి, చెప్పాడు. ఎలా చెప్పాడు చెప్పలేను. సత్యం 16వ సంవత్సరంలోనే మా తండ్రి ఎత్తైన పర్వతం మీద ఉండడం తెలిసింది. నేను ఆయన కొరకు పుట్టాను, ఆయన కొరకు జీవిస్తాను, ఆయన మహిమపరుస్తాను, ఆయన నామాన్ని ప్రశ్నిస్తాను. పర్వతాన్ని స్తోత్రం. ఇవాళ నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. సొంత కనీసం ఎంకరేజ్. ఓహో, మీ గురించి ప్రార్థన చేస్తాను. 9247866811. మరొకసారి 9247866811. డాక్టర్ ఎస్ నాయుడు, ప్రొఫెసర్ అభిప్రాయం. షలోమ్, షలోమ్, షలోమ్.